అయిపోయింది. ఇక పచ్చి శనగలు అయితే మా పిల్లలకు పోపు చేస్తున్నా. కొంచెం ఆయిల్ వేస్తున్నా. కొంచెం ఆయిల్ వేసిన ఇక పచ్చిమిర్చి కొంచెం 2 పచ్చిమిర్చి వేసుకున్న పోపుకు. కొంచెం ఎల్లిపాయ 2 రిబ్బలు ఎల్లిపాయలు వేసుకున్నా. కలిమాకు వేయాలి, కొంచెం పోపుకు బాగుంటుంది. ఇది పసుపు వేసిన, శనగలు కొన్నే ఉన్నాయి. ఉప్పు మన శనగలు పట్టి ఎన్ని ఉన్నాయి అన్నీ వేసుకోవాలి. పచ్చి శనగలు ఇక నైట్ నానబెట్టిన. మా పిల్లలు ఇష్టంతో తింటారు పోపుకేసి. ఇంకా మొలకలు వచ్చినాయి తింటున్నైతే చాలా మంచిది హెల్త్కి. పొద్దున్నే మా పిల్లలు పెడతాం. ఇవి నైట్ నానబెట్టి పొద్దుగాళ్ళు అయితే కొన్ని వాటర్ తాపిస్తా పిల్లలకు. ఇక మొలకలు తినమంటే కొంచెం తినరు. ఇంకా ఇట్లా పోపుకేసి పెట్టినాం అనుకో మంచిగా తింటారు పిల్లలు. పెద్దలకు కూడా హెల్త్కి మంచిది శనగలు. ఎవరికైనా హెల్త్కి మంచిది శనగలు. ఇవి పిల్లలకైనా పెద్దలకైనా నానబెట్టుకొని రోజు ఒక పిడికడన్ని తింటే మంచిది. ఇంకా చాలా మంచిది. ఎందుకంటే కొంచెం ఇంకా మొలకలు వచ్చినా తింటున్నైతే హెల్త్కి అయితే ఇంకా చాలా మంచిది. ఇప్పుడు నైట్ నానబెట్టాలి. మొలకలు రావాలంటే పొద్దుగాల తడి బట్టలు వేసి కట్టి పెడితే వస్తుంది. మొలకలు వస్తాయి. మొలకలు వచ్చినప్పుడు పచ్చిగా పొద్దున తింటే హెల్త్కి మంచిది. ఇట్లా కూడా పిల్లలకు కొంచెం పిల్లలు ఇష్టపడరు కాబట్టి కొంచెం ఇట్లా కూడా తింటే పిల్లలకి హెల్త్కి మంచిది. నైట్ నానబెట్టి ఒక చాయ్ గ్లాసుడు పిల్లలకు దాపిన పెద్దలు తాగిన హెల్త్కి మంచిది. ఇవి శనగలు బాగుంటాయి. పిల్లలు ఇష్టంతో తింటారు. ఇట్లా చేస్తే నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.